హలో పిల్లలు, ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్కి మీరు అందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే పిల్లలు, ఒక ఊర్లో మాధురి అనే ఒక ఆంటీ ఉంది పిల్లలు. ఈ ఆంటీకి ఒక బాబు ఉన్నాడు. ఈ బాబు పేరు బెన్. బెన్ అంటే మాధురి ఆంటీకి చాలా ఇష్టం. ఒకరోజు మాధురి ఆంటీ బెన్కి చాలా జాగ్రత్తగా ఉండమని కొన్ని జాగ్రత్తలు చెప్తుంది. నాన్న, మన ఇంటి దగ్గర ఒక పెద్ద ఫారెస్ట్ ఉంది కదా, ఆ ఫారెస్ట్కి ఎప్పుడు ఒంటరిగా నువ్వు వెళ్ళొద్దు. ఎప్పుడన్నా ఆడుకోవాలని అనిపిస్తే మన ఇంటి చుట్టే ఆడుకో, కానీ అడవిలోకి మాత్రం వెళ్ళొద్దు, ఓకేనా? ఎప్పుడన్నా అలాంటి పరిస్థితే వస్తే నలుగురితో కలిసి వెళ్ళాలి, కానీ ఒంటరిగా వెళ్ళకూడదు నాన్న. ఆ ఫారెస్ట్లో మధ్యలో ఒక చాలా పెద్ద చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కనుక ఎక్కడానికి ప్రయత్నం చేశావో చాలా డేంజర్. సో బీ వెరీ కేర్ఫుల్. ఆడుకోవడానికి వెళ్ళేటప్పుడు నాకు చెప్పేసే వెళ్ళు, ఓకేనా అని చెప్పింది పిల్లలు మాధురి ఆంటీ. బెన్ అనుకున్నాడు, మా మమ్మీ ఎప్పుడు ఇంతే, బయటికి పోనీయదు, ఆడుకోనివ్వదు, అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి వెళ్ళొద్దని తిడతా ఉంటుంది. కానీ ఒకరోజు బెన్ అనుకున్నాడు, మా మమ్మీకి చెప్పకుండా ఆ ఫారెస్ట్కి వెళ్ళి అక్కడున్న చక్కటి కలర్ఫుల్ ఫ్లవర్స్ చూస్తూ మంచి మంచి ఫ్రూట్స్ ఏమన్నా దొరుకుతాయేమో వాటిని తెచ్చుకొని తినొచ్చు అని చెప్పి మమ్మీకి చెప్పకుండా పిల్లిలాగా సైలెంట్గా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాడు పిల్లలు. ఫ్రెండ్స్ ఎవ్వరు లేరు, ఒక్కడే బయలుదేరి ఈ అడవిలో ఏమేమి ఉంటాయో, అసలు మా మమ్మీ ఎందుకు వెళ్ళొద్దనిందో అని మమ్మీ చెప్పిన మాట వినకుండా మొండిగా అలాగే ప్రవర్తిస్తూ వెళ్ళాడు పిల్లలు. కొన్నిసార్లు మనలో చాలామంది పిల్లలు మమ్మీ ఏది వద్దు అని అంటదో అదే చేయడానికి ఇష్టపడుతుంటారు కదా. నాన్న, అక్కడికి నువ్వు వెళ్ళొద్దు అని అంటే నేను అక్కడికే వెళ్తా అంటారు. నాన్న, ఫోన్లో ఈ వీడియోస్ నువ్వు చూడొద్దు అని మమ్మీ చెప్తే ఖచ్చితంగా నేను ఆ వీడియోసే చూస్తానని చాలా మొండిగా చేస్తుంటారు. పిల్లలు, మనం ఎప్పుడూ మొండిగా ప్రవర్తించకూడదు. మొండితనం వల్ల మనకే చాలా నష్టం జరుగుతుంది. పిల్లలు, బెన్ కూడా ఇలాగే మమ్మీ ఎన్నిసార్లు చెప్పినా బెన్ చాలా మొండిగా ప్రవర్తిస్తూ ఫారెస్ట్లోకి వెళ్తుంటే బాగా చెట్లు కనిపించాయి. వావ్, ఎంత గ్రీనరీ ఇక్కడ ఉంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఈ ఫారెస్ట్, ఈ చెట్లు ఎంత పెద్దగా ఉన్నాయి కదా అనుకుంటూ ఆ చెట్లను చూసుకుంటూ వెళ్తా ఉన్నాడు. మధ్యలో కొన్ని మంకీస్ కనిపించాయి. వావ్, ఈ మంకీస్ ఎంత బాగున్నాయి కదా, ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకి భలే ఎగురుతున్నాయి. వావ్, కలర్ఫుల్ బర్డ్స్ కూడా ఉన్నాయి ఫారెస్ట్లో. మా మమ్మీకి ఏమీ తెలియదు, ఇంత బ్యూటిఫుల్ నేచర్ని ఎంజాయ్ చేయనివ్వకుండా ఇన్ని రోజులు నన్ను ఆపేసింది. ఈ రోజు నేను ఈ అడవికి రావటం చాలా మంచి పని చేశాను, భలే గుడ్ ఐడియా వచ్చింది నాకు, ఎంత ఎంజాయ్ చేస్తున్నానో అని ఆ అడవిలోకి హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు పిల్లలు. అలా వెళ్తుంటే ఒక చోటికి వెళ్ళేసరికి ఒక పెద్ద చెట్టు కనిపించింది. ఈ చెట్టు ఎంత పెద్దగా ఉంది, దీని మీదకి కనుక నేను ఎక్కాననుకో, అతి చిన్న వయసులో ఇంత పెద్ద చెట్టు ఎక్కిన గొప్పోడెవరంటే నేనే, బెన్, మిస్టర్ బెన్ అని అందరు నన్ను అప్రిషియేట్ చేస్తారు. అప్పుడు నాకు మా ఊర్లో చాలా గొప్ప పేరు వస్తుంది అని చాలా ఆశతో బెన్ ఆ పొడువు చెట్టు ఎక్కడం మొదలుపెట్టాడు పిల్లలు. ఇంతలో ఒక కొమ్మ మీద ఆ ఉడతలు ఒక గూడు పెట్టుకున్నాయి పిల్లలు, నెస్ట్. ఆ నెస్ట్లో దాని బుడ్డి బుడ్డి పిల్లలు ఎలా ఉంటాయో చూద్దామని మెల్లగా ఎక్కి అలా తొంగి చూడబోయాడు పిల్లలు. ఇంతలో బెన్ కాలు జారి ఒక్కసారి అంత హైట్ నుంచి ఢమాల్మని కింద పడిపోయాడు పిల్లలు. పడుతూనే బెన్కు కాలుకి చాలా దెబ్బ తగిలింది పిల్లలు. కాలు కదలనివ్వట్లేదు, అస్సలు భయంకరమైన నొప్పి వచ్చేస్తుంది. బాబోయ్, నా కాలేంటి ఇంత పెయిన్ వస్తుంది, వాసిపోయింది, ఇప్పుడు నేను ఏం చేయాలి? మమ్మీ, నువ్వు ఎక్కడున్నావు మమ్మీ? తొందరగా రా మమ్మీ, నా కాలు కదలియటం రావట్లేదు మమ్మీ, ప్లీజ్ మమ్మీ రా మమ్మీ అని కేకలేస్తున్నాడు పిల్లలు. ఇంతకీ మీరు చెప్పండి, బెన్ ఎక్కడున్నాడు? ఇంటి దగ్గర ఉన్నాడా, అడవిలో ఉన్నాడా? ఎస్, అడవిలో ఉన్నాడు. పోనీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా బెన్ తోటి అంటే ఎవ్వరు లేరు. మెల్లమెల్లగా చీకటి పడిపోతా ఉంది. అయ్యో బాబోయ్, ఈ అడవిలో క్రూర జంతువులు ఏమైనా వచ్చాయనుకో, లయన్ కానీ టైగర్ కానీ నన్ను చూసిందంటే నన్ను తినేస్తుంది, నాకు చాలా భయం వేస్తుంది. మమ్మీ, నువ్వు ఎక్కడున్నావో తొందర రా మమ్మీ, నాకు చాలా భయం వేస్తుంది మమ్మీ, ప్లీజ్ మమ్మీ
అని కేకలేస్తున్నాడు పిల్లలు. డాగ్స్ అరుస్తా ఉన్నాయి, అక్కడున్న నక్కలు అరుస్తున్నాయి పిల్లలు. పెద్ద పెద్ద శబ్దాలు వినబడతా ఉన్నాయి. అయ్యో, నేను ఎంత చెడ్డ పని చేశాను, ముందే చెప్పింది మా మమ్మీ ఈ పొడుగు చెట్టు ఎక్కకూడదురా అని, ఎక్కి కాలిరగొట్టుకున్నాను, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని ఏడ్చుకుంటూ అక్కడే చెట్టు కింద ఉండేసరికి మెల్లగా సౌండ్ వస్తూ ఉంది పిల్లలు. ఆకుల శబ్దం వినపడతా ఉంది. అమ్మ బాబోయ్, ఏ యానిమల్ వస్తుందో ఏమో, నాకు చాలా భయం వేస్తుంది. లయన్ వస్తుందేమో, అమ్మో ఎలిఫెంట్ వస్తుందా ఏంటి, ఇప్పుడు ఏ యానిమల్ వస్తుందని భయపడుకుంటూ ఆ చెట్టు కింద బిక్కుమంటూ చూస్తూ ఉంటే చెట్లలో నుంచి తొంగి చూస్తూ వెతుక్కుంటూ గట్టిగా ఒక కేక వినిపించింది. బెన్, నువ్వెక్కడున్నావు బెన్, నేను నీ కోసం వెతుక్కుంటున్నాను అని గట్టిగా శబ్దం వినపడింది పిల్లలు. మీకు అర్థమైందా ఎవరో? ఎస్, బెన్ వాళ్ళ మమ్మీ చుట్టుపక్కనున్న అంకుల్స్ అందరినీ బ్రతిమలాడుకుంటూ ఈ మాధురి ఆంటీ బెన్ కోసం వెతుక్కుంటూ వచ్చింది పిల్లలు. బెన్ అని ఎప్పుడైతే మమ్మీ అరిసిందో, మమ్మీ నేను ఇక్కడే ఉన్నా మమ్మీ, లెగలేని పరిస్థితిలో ఉన్న మమ్మీ, హెల్ప్ చేయ మమ్మీ అని కేకలేశాడు పిల్లలు. నానా ఎక్కడున్నావురా అని అరుచుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి బెన్ చాలా కష్ట స్థితిలో చెట్టు కింద కుప్పకూలిపోయి ఏడుస్తున్నాడు. వెళ్ళొద్దని చెప్పాను కదరా, నా మాట వినుంటే ఈరోజు నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదరా, ఎందుకురా నా మాట వినలేదు. అప్పుడు బెన్ కూడా అన్నాడు, మమ్మీ సారీ మమ్మీ, నేను నీ మాట వినలేదు, మొండిగా ప్రవర్తించాను, అందుకే ఈరోజు నా కాళ్ళు ఎరగొట్టుకున్నాను మమ్మీ అని అంటే, అప్పుడు మమ్మీ సరేలే నాన్న, ఇక్కడ నుంచి ఎప్పుడు ఇలా చేయకని ఎత్తుకొని తీసుకెళ్ళి హాస్పిటల్లో చూయించి కాలుకి మొత్తం కట్టించింది పిల్లలు. కొన్ని రోజులు మంచం మీద ఉండి రెస్ట్ తీసుకున్నాక ఆ తర్వాత బెన్ నడవటం మొదలుపెట్టాడు. ఇక్కడ నుంచి ఎప్పుడు అలా స్టబర్న్గా బిహేవ్ చేయనని, అమ్మ చెప్పిన మాటకు వెంటనే లోబడతానని ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు పిల్లలు. నిజమే కదా, మనం కూడా చాలాసార్లు స్టబర్న్గా బిహేవ్ చేస్తుంటాం. మా మమ్మీకి ఏం తెలీదు, మా డాడీకి అస్సలేం తెలియదని అనుకుంటాం, కానీ వాళ్ళు చెప్పిన మాటలు వింటే మన లైఫ్లో చాలా అపాయాలు తప్పించుకోవచ్చు పిల్లలు. అందుకని ఈరోజు నుంచి మొండిగా ప్రవర్తించడం మానేద్దాం, ఓకేనా పిల్లలు? బైబిల్ గ్రంథంలో కూడా ఒకరోజు దేవుడు మోషే అంకుల్ తోటి మిద్యాను అరణ్యంలో ఒక కొండ మీద బర్నింగ్ బుష్లో నుంచి మాట్లాడాడు. ఏమనంటే, మోసెస్, ఇశ్రాయేలు ప్రజలు చాలా బానిసత్వంలో ఉంటూ చాలా ఏడుస్తున్నారు, వాళ్ళు చేస్తున్న ప్రేయర్స్ నాకు వినబడుతున్నాయి. సో మోసెస్, నువ్వే ఒక లీడర్గా ఉండి ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తులో నుండి బయటికి తెస్తావా అని చెప్పాడు పిల్లలు. మోషే అంకుల్ మాత్రం నేను మాట్లాడలేను, నేను నత్తో ఉండని ఎన్నో సాకులు చెప్పాడు. కానీ దేవుడు ఎలాగోలా మోషే అంకుల్ని ఒప్పించి వాళ్ళ అన్నయ్య అహరోన్ అంకుల్ని సపోర్ట్గా ఇచ్చి ఐగుప్తు దేశానికి తిరిగి పంపించాడు పిల్లలు. ఇప్పుడు మోషే అంకుల్ దేవుని మాటకు లోబడి వాళ్ళ అన్నయ్య అహరోన్ అంకుల్ని తీసుకొని ఫరో రాజు దగ్గరికి వెళ్ళి నిలబడి అడుగుతున్నాడు పిల్లలు. ఫరో రాజా, అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి మా దేవుడైన యెహోవాను వర్షిప్ చేయడానికి మమ్మల్ని అందరినీ పంపిమని హెబ్రీల దేవుడైన యెహోవా మమ్మల్ని నీ దగ్గరకు పంపించాడు. కాబట్టి నీ దగ్గర స్లేవ్స్గా పనిచేస్తున్న ఇశ్రాయేల్ ప్రజల్ని అందరినీ నువ్వు బయటికి పంపించేయాలి అని అన్నాడు పిల్లలు. అప్పుడు ఫరో రాజు అన్నాడు, నేను అసలు పంపనన్నాడు పిల్లలు. అప్పుడు మోషే అంకుల్ అన్నాడు, పంపించకపోతే దేవుడు ఏం చేస్తాడో చూడు అని మోషే అంకుల్ తన కర్రను ఎత్తి ఏటిలో ఉన్న నీళ్ళ మీద కొట్టాడు పిల్లలు. అప్పుడే ఆ ఏటిలో ఉన్న వాటర్ అంతా రక్తంగా మారిపోయింది. నీళ్ళన్నీ రక్తంగా మారిపోయినందుకు ఆ వాటర్లో ఉన్న చేపలన్నీ చచ్చిపోయి భయంకరమైన వాసన వస్తుంది పిల్లలు. ఆ ఊర్లో ఉన్న వాళ్ళు నీళ్లు తాగలేక ఏటి పక్కన మరి తవ్వుకొని తాగాల్సిన పరిస్థితి వచ్చింది పిల్లలు. అలాగా ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడ్డారు పిల్లలు. మొదటి తెగులు నీళ్లు రక్తంగా మారాయి. అయినా సరే ఫరో హృదయం చాలా కఠినమైంది పిల్లలు. కొన్ని రోజులైన తర్వాత మోషే అంకుల్ మళ్ళీ వెళ్ళాడు. ఫరో రాజా, ఇప్పటికైనా ఇశ్రాయేల్ ప్రజల్ని బయటికి పంపిస్తావా లేదా అని అడిగితే, నేను పంపను అని అన్నాడు పిల్లలు. అప్పుడు మోషే అంకుల్ అహరోన్ అన్నకు ఒక మాట చెప్పాడు. అహరోన్ అన్న, నీ కర్ర ఎత్తి చూపించు అని అన్నప్పుడు అహరోన్ అంకుల్
ఆ కర్ర ఎత్తగానే మొత్తం కప్పలన్నీ ఐగుప్తు దేశంలోకి వచ్చాయి పిల్లలు. ఎక్కడ చూసినా కప్పలే. కొంతమంది పిల్లలైతే కప్పలకు భయపడి చైర్స్ ఎక్కేసి సోఫాలు ఎక్కేసి ప్లీజ్ మమ్మీ ఈ కప్ప తీసేసే మమ్మీ, బయటికి పంపించే మమ్మీ, డాడీ దీన్ని ఎల్లగొట్టు డాడీ అని అంటాం కదా. కానీ ఐగుప్తు దేశంలో మొత్తం కప్పలే. అన్నం కుండల మీద, మంచాల మీద, ఇంట్లో, చైర్స్లో, ప్రతి చోట కప్పలే పిల్లలు. అప్పుడు ఫరో రాజు మోషే అంకుల్ని పిలిపించి, మోషే ప్రార్థన చేసి మీ దేవుణ్ణి అడిగి ఈ కప్పలన్నీ పంపించేయమని చెప్పు అని అడుగుతాడు పిల్లలు. మరి మోషే అంకుల్ ప్రార్థన చేస్తే దేవుడు కప్పలన్నిటినీ పంపించేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ మోషే ఫరో రాజు దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేలు ప్రజల్ని ఇప్పుడైనా బయటికి పంపిస్తావా లేదా అని చెప్తుంటే, నేను పంపను అని మూర్ఖంగా మొండిగా మాట్లాడాడు పిల్లలు. అప్పుడు మోషే అంకుల్, అహరోనన్న నీ కర్ర తీసుకొని ఈ ధూళిని ఒక్కసారి గట్టిగా కొట్టు, డస్ట్ని అని అన్నాడు పిల్లలు. అహరోన్ అంకుల్ ఆ దుమ్ముని కర్రతో గట్టిగా కొడితే మొత్తం ఆ దేశం అంతా పేళ్ళు పిల్లలు. పశువుల మీద పేళ్ళు, మనుషుల మీద పేళ్ళు. అందరూ తలకాయలు గీక్కుంటా ఉన్నారు. అయ్యయ్యో ఇదేం బాధరా బాబు అని అనుకుంటా ఉంటే మళ్ళీ ఫరో వచ్చి ప్రార్థన చేసి ఈ పేర్లన్నీ ఎల్లగొట్టేయనంటే అప్పుడు మోసే, ప్రవ్వా ఈ పేర్లన్నీ తీసే ప్రవ్వా అని ప్రేయర్ చేశాడు పిల్లలు. పేర్లన్నీ వెళ్ళిపోయాయి. ఇప్పటికైనా పంపిస్తాడేమో అని అనుకున్నాడు పిల్లలు. ఈసారి మోషే మళ్ళీ ఫరో దగ్గరికి వెళ్ళాడు పిల్లలు. ఫరో రాజా ఇప్పుడైనా పంపిస్తావా లేదా అని అంటే ఫరో రాజు అన్నాడు, నేను పంపను అని అన్నాడు పిల్లలు. అప్పుడు మోషే అంకుల్ మరి కర్ర ఎత్తినప్పుడు ఆ దేశం అంతా ఈగలు వచ్చాయి పిల్లలు. ఎక్కడ చూసినా ఈగలే. ఎప్పుడన్నా మనం అన్నం తినేటప్పుడు ఈగలు వచ్చాయనుకోండి ఎంత ఇరిటేషన్ ఉంటుందో కదా. మనం నడిచేటప్పుడు మనం ఉన్న ఏరియాలో ఈగలుంటే చిచ్చి అని ఆ ఈగలను అన్నిటినీ వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఇవన్నీ దేశమంతా ఉన్నాయి, ఏం చేస్తారు కదా. ఎంత ఇబ్బంది పడ్డారో ఆ ప్రజలు. ఇకనైనా పంపిస్తాడని అనుకుంటే ఫరో రాజు అప్పుడు కూడా పంపించలేదు పిల్లలు. మొండిగా ప్రవర్తిస్తున్నాడు. అయితే మళ్ళీ మోషే అంకుల్ వెళ్ళి అడిగాడు, ఇప్పటికైనా పంపించు ఫరో రాజా అంటే లేదు నేను పంపను అన్నాడు. అప్పుడు దేవుడు మరొక తెగులు పంపించాడు. అదేంటంటే ఆ దేశంలో ఉన్న పశువులన్నీ చచ్చిపోయాయి పిల్లలు. ఎక్కడ చూసినా ఆవులు, గొర్రెలు, మేకలు చచ్చిపోయి శవాలైపోయి ఉన్నాయి పిల్లలు. నెక్స్ట్ టైం మళ్ళీ మోషే అంకుల్ వెళ్ళి ఫరో రాజా ఇప్పటికైనా ఇశ్రాయేల్ ప్రజల్ని పంపిస్తావా లేదా అని అంటుంటే నేను పంపను అని అన్నాడు పిల్లలు. అప్పుడు మోషే అంకుల్ వాళ్ళ అన్నయ్య అహరోన్ అంకుల్ని పిలిచి, అహరోన్ అన్న నీవు బూడిదను తీసుకొని అలా చల్లు అని చెప్పాడు పిల్లలు. ఎప్పుడైతే అహరోన్ అంకుల్ బూడిదను తీసుకొని చల్లగానే ఆ దేశంలో ఉన్న వాళ్ళందరికీ భయంకరమైన దద్దుర్లు వస్తాయి. ఒక్కసారి దోమ కుడితేనే చిన్న దద్దురు వస్తేనే 10 సార్లు చూసుకుంటాం కదా మనము. కానీ విపరీతంగా అందరికీ దద్దుర్లు వచ్చాయి పిల్లలు. అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. అయినా సరే ఫరో ఇశ్రాయేల్ ప్రజల్ని బయటికి పంపించడానికి అస్సలు ఇష్టపడలేదు పిల్లలు. తన హృదయాన్ని ఎంత కఠినం చేసుకున్నాడో చూసారా. మళ్ళీ ఇంకొకసారి మోషే ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు పంపిస్తావా లేదా ఇప్పటికైనా అంటే ఫరో రాజు నేను పంపనని అలాగే మొండికేశాడు పిల్లలు. అప్పుడు పెద్ద పెద్ద వడగండ్లు దేశం అంతా భయంకరమైన వడగళ్ళు పడ్డాయి. ఆ వడగళ్ళు పడ్డాకైనా వింటాడంటే అయినా కఠినం చేసుకున్నాడు. నెక్స్ట్ టైం మోషే అంకుల్ మళ్ళీ పోయి అడిగితే నేను పంపనని ఇంకా స్టబ్బర్న్గా ఉన్నాడు పిల్లలు. దేవుడు ఎన్ని తెగుళ్ళు పంపించినా ఫరో రాజు మనసు అస్సలు కరగట్లేదు పిల్లలు. ఈసారి దేవుడు మిడతల్ని పంపించాడు. ఈ మిడతలు ఎంత పెద్ద సైన్యంలాగా బయలుదేరి వచ్చాయి పిల్లలు. వాళ్ళ దేశంలో ఉన్న పంటలన్నీ పాడు చేస్తూ ఆకులు, ఆ ఫ్రూట్స్ అన్నీ తినేస్తున్నాయి పిల్లలు. అయ్యయ్యో వీళ్ళందరూ తిందామని పండించుకున్న పంటంతా మిడతలు తినేసి పాడు చేసేసాయి. అప్పుడు ఫరో రాజు అంటాడు, తప్పు చేసేసాను మోషే, నన్ను క్షమించు. ఇదిగో నువ్వురా ఒకసారి మీ దేవుడికి ప్రార్థన చేసి మిడతలు అన్నీ వెనక్కి పంపించేయమని చెప్పు, నేను ఇశ్రాయేల్ ప్రజల్ని పంపిస్తానులే అని అంటాడు పిల్లలు. అప్పుడు మోషే అంకుల్ ప్రవ్వా పంపిస్తాడంట, ఈ మిడతలన్నిటిని పంపించే ప్రవ్వా అని అంటే దేవుడు మిడతలన్నిటినీ పంపించేస్తాడు. అప్పుడు మోషే సరే నువ్వు పంపిస్తానని అన్నావు కదా ఇప్పుడు పంపించు అని అంటే ఎవరు చెప్పారు పంపిస్తానని, నేనేం పంపించను అని అబద్ధం ఆడతాడు పిల్లలు. నిజంగా మారినట్టే మారాడు కదా కానీ నిజంగా మారలేదు. చాలాసార్లు మనం కూడా సండే స్కూల్లో
ఇక నుంచి నేను అబద్ధాలు ఆడనక్క, ఇక నుంచి నేను సినిమాలు చూడనక్క, బూతు మాటలు అస్సలే మాట్లాడనక్క అని ఎన్నెన్నో తీర్మానాలు తీసుకొని చాలా చాలా చెప్తుంటాం. కానీ తీసుకున్న తీర్మానాల మీద నిలబడకపోతే మనది కూడా ఫేక్ రిపెంటెన్స్ అవుతుంది. యథార్థంగా మనం మారితే అది మనకు ఆశీర్వాదం. కానీ ఏదో నటిస్తే మనకెప్పుడు మేలు కలగదు పిల్లలు. అయితే ఫరో రాజు మారినట్లుగానే యాక్షన్ చేశాడు, కానీ నిజంగా తన మనసు మార్చుకోలేదు. ఈసారి దేవుడు ఆ దేశమంతా చీకటిని పంపించాడు. ఎవరు కనిపించట్లేదు. కరెంటు పోతే మనం కూడా అంతే కదా, ఒకళ్ళం కనిపించక ఎక్కడ ఏముందో తెలియక గుద్దుకుంటూ కింద పడి మీద పడి ఎన్నో ఇబ్బందులు పడుతుంటాం. ఆ రోజుల్లో ఐగుప్తు దేశంలో దేవుడు విపరీతమైన చీకటిని పంపించాడు పిల్లలు. అప్పుడు ఫరో రాజు మోషే అంకుల్ని పిలిపించి, సరే మీరు పురుషులు వెళ్ళండి, స్త్రీలు వెళ్ళండి, మీ పిల్లలు వెళ్ళండి, కానీ మీ పశువులన్నిటిని ఇక్కడే వదిలేసి మీరు మాత్రమే వెళ్ళండి అని చెప్పాడు పిల్లలు. మోషే అంకుల్ అన్నాడు, ఎట్టి పరిస్థితుల్లో మేము మాత్రము మా పశువులతో సహా అన్నిటినీ తీసుకొనే వెళ్తామని చెప్పాడు పిల్లలు. అట్లయితే నేను అస్సలు ఒప్పుకోను, మీరు వెళ్ళాల్సిన అవసరతే లేదు, నేను పంపను అన్నాడు పిల్లలు. అప్పుడు మోషే అంకుల్ ఫరో రాజు దగ్గరికి వెళ్ళి అంటాడు, ఫరో రాజా, ఇన్నిసార్లు నీ మనసును కఠినం చేసుకొని దేవుడు ఎన్ని తెగుళ్ళు పంపించినా నువ్వు అస్సలు దేవుని మాటకు లోబడలేదు, నీ మనసును మార్చుకోలేదు. రాజా, నాతో ప్రభు ఏం చెప్పాడంటే, మధ్యరాత్రి ఐగుప్తు దేశం అంతా నేను తిరుగుతాను, ఐగుప్తులో ఉన్న పనివాడి దగ్గర నుంచి నీ ఇంట్లో ఫస్ట్ బార్న్ చైల్డ్ చచ్చిపోతాడు. ఇస్రాయేల్ ప్రజల్లో ఒక్కరింట్లో కూడా ఈ భయంకరమైన అపాయం జరగదు, ఖచ్చితంగా అప్పుడు నువ్వు పంపిస్తావు అని చెప్పి చాలా కోపంగా మోషే ఫరో రాజు దగ్గర నుంచి వెళ్ళిపోతాడు పిల్లలు. నిజంగానే దేవుడు చెప్పినట్లుగానే ఆ రాత్రి ఫరో రాజు మొదలుకొని తన ఇంట్లో పనిచేస్తున్న పనివాడి కుమారుడు వరకు ప్రతి ఇంట్లో ఫస్ట్ బార్న్ చిల్డ్రన్ అందరూ చచ్చిపోతారు పిల్లలు. ఇస్రాయేల్ ప్రజలకు మాత్రం దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రొటెక్షన్ ఇస్తాడు పిల్లలు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలందరూ వాళ్ళ ఇంటి డోర్కి గొర్రెపిల్ల యొక్క రక్తంతో ఒక ముద్ర గుర్తు వేసుకుంటారు పిల్లలు. ఆ రక్తపు ముద్ర లేని ప్రతి ఐగుప్తుని ఇంట్లో వాళ్ళ ఫస్ట్ బార్న్ చిల్డ్రన్ చచ్చిపోతారు పిల్లలు. అప్పుడు ఫరో అంటాడు, వెళ్ళండి, మీరు మీ పిల్లలు మీ పశువులు మీ మందలు అందరు వెళ్ళిపోండి అని చెప్తాడు పిల్లలు. అలాగా ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు భయంకరమైన బానిసత్వంలో నుండి బయటికి వస్తారు పిల్లలు. ఈ లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం అనంటే, స్టబ్బర్నెస్ అస్సలు మంచిది కాదు. ఎంత మొండిగా బిహేవ్ చేస్తే అన్ని ఎక్కువ ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది. చూసారా పిల్లలు, ఫరో యొక్క మొండితనం వల్ల ఐగుప్తు దేశంలో 10 రకాల తెగుళ్ళు ప్రజలందరూ ఫేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నిజమే పిల్లలు, మన మొండితనం మనకే కాదు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది కలుగజేస్తుంది. చెల్లి తమ్ముడు, మీ ఇంట్లో మీరు కూడా మొండిగా బిహేవ్ చేస్తున్నారా? అయితే మీ మొండితనం వల్ల మీ ఒక్కళ్ళే కాదు మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతుంటారు. అందుకే మొండితనం అస్సలు పనికిరాదు. లోబడే వారిని దేవుడు ఎప్పుడూ ఆశీర్వదిస్తాడు. మొండిగా ప్రవర్తిస్తే దేవుడు వారిని ఎప్పుడూ దీవించలేడు పిల్లలు. అందుకే మనం కూడా మొండితనం నుంచి బయటికి రావాలి. అమ్మ నాన్న ఏదైనా మనకి ముందుగానే చెప్తే వెంటనే లోబడితే భయంకరమైన అపాయం నుంచి మనల్ని మనం తప్పించుకున్న వాళ్ళం అవుతాం. ఓకేనా? ఈ రోజు నుండి నేను మొండిగా బిహేవ్ చేయనక్క, నేను చెప్పగానే వింటానక్క అని ఒక మంచి తీర్మానం తీసుకుందామా? రైట్, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. బెన్ మొండిగా ప్రవర్తించడం వల్ల చాలా నష్టపోయాడు. తర్వాత తన తప్పును తెలుసుకొని మరి తన జీవితాన్ని మార్చుకున్నాడు. అలాగే ఫరో కూడా చాలా మొండిగా బిహేవ్ చేశాడు. అలా తను కఠినంగా మారటం వల్ల ఎన్నో తెగుళ్ళు అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది. మా హృదయంలో ఉన్న మొండితనాన్ని తీసివేసి చక్కగా చెప్పగానే వినగలిగిన స్వభావం మా అందరికీ దయచేయమని, ఈ కిడ్స్ స్టోరీ టైం చూస్తున్న ప్రతి చెల్లి తమ్ముని స్పెషల్గా దీవించమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? సామెతలు 16:20, ప్రావర్బ్స్ 16:20. ఉపదేశమునకు చెవి ఒగ్గువాడు మేలు నందును. మరోసారి నేర్చుకుందామా? ప్రావర్బ్స్ 16:20. ఉపదేశమునకు చెవి ఒగ్గువాడు మేలు నందును. ఓకే చిల్డ్రన్, మరోసారి నేర్చుకుందామా? ప్రావర్బ్స్ 16:20. సామెతలు 16:20. ఉపదేశమునకు చెవి ఒగ్గువాడు మేలు నందును. సామెతలు 16:20. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ.
బెన్ వాళ్ళ మమ్మీ బెన్ను ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పింది. తన మొండితనం వల్ల బెన్కు ఏం జరిగింది? మోషే ఫరో రాజు దగ్గరకు వెళ్ళి ఏమి అడిగాడు? ఫరో యొక్క మొండితనం వల్ల ఐగుప్తు దేశానికి ఎన్ని తెగుళ్ళు వచ్చాయి? ఈ కిడ్ స్టోరీ టైం ద్వారా మనలో ఏమీ ఉండకూడదని నేర్చుకున్నాం. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.